హిల్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా, కొండ ప్రాంతాల్లో మనము టూరిజంకి వెళ్తూ ఉంటాం కదా. అయితే ఈ కొండ ప్రాంతాలు ప్రస్తుతము ఈ 8 ప్రాబ్లమ్స్ ని బాగా ఎదుర్కొంటున్నాయి అంట. అవేంటో చూద్దాం. ఓవర్ టూరిజం అండ్ సీజనల్ ఓవర్ క్రౌడ్, ఇది ఫస్ట్ ది. ఓవర్ టూరిజం అంటే ఎక్కువ మంది టూరిస్ట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబ్లం అక్కడ ట్రాఫిక్ జామ్స్, దగ్గర దగ్గర 10 hours దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. మెయిన్ మనం వెళ్ళే హిల్ స్టేషన్స్ ఏంటి, మనాలి, షిమ్లా, డార్జిలింగ్, నైన్తాల్, ఊటీ, ఇవి కదా. ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, ఓవర్ క్రౌడింగ్ కూడా అవుతుంది అని చెప్తున్నారు. స్ట్రెయిన్ ఇన్ వాటర్ రిసోర్సెస్, అంటే నీళ్లు బాగా అక్కడ. సెకండ్ ఏంటంటే స్ట్రెయిన్ ఇన్ వాటర్ రిసోర్సెస్ ఏమవుతుందంటే కొండ ప్రాంతాల్లో అక్కడ ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ అక్కడ ఉండే లేక్స్, వీటి మీద కదా డిపెండ్ అవుతున్నారు. టూరిస్ట్స్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాటిని, అండర్ గ్రౌండ్ వాటర్ ని, ఉన్న లేక్ వాటర్ ని, వీటన్నిటిని వాడేసుకొని అక్కడ నార్మల్ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాడుకుంటానికి లేకుండా అయిపోతుందంట. అండ్ గ్రౌండ్ వాటర్ లో కూడా కొరత వస్తుందంట. థర్డ్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్. ఇప్పుడు టూరిస్ట్స్ వెళ్తున్నారంటే ప్రాబ్లం ఏంటి, మెయిన్ ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేసెస్ లో ఆ ఏరియాలో మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోద్ది, ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా ఇదంతా ఎక్కువైపోద్ది. అండ్ కొండ ప్రాంతాలు కాబట్టి ఏంటంటే అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ పెట్టడం కూడా, డిప్లాయ్ చేయడం కూడా కష్టం కొంచెం. దీంతో మొత్తం చెత్త చెదారంతో అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు. సో దీని వల్ల అక్కడ లోకల్ ఎకో సిస్టమ్ అనేది, నేచురల్ హ్యాబిటేట్ అనేది ఏదైతే ఉంటుందో అదంతా స్పాయిల్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుందంట.